పెడితే ఆటోమేటిక్గా గేదె పాలు ఐడెంటిఫై చేసుకుంటాం. అంటే మనం మళ్ళీ గేదె పాలు ఆవు పాలు. విజయనగరంలో శ్రీ పైడిమాంబ యూత్ సొసైటీ వారు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాయి సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ డాక్టర్ శ్రీరామ్మూర్తి, కుసుమంచి ఫౌండర్ కుసుమంచి సుబ్బారావు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఇది మంచి అవకాశం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రణాళిక కుమార్ నిర్వహించారు. విజయనగరానికి ఒక వరం. ఆ ఏజ్లో కూడా నాకు ఎందుకు అనుకొని కాళ్ళు చాపుకొని ఇంట్లో కూర్చోకుండా ఏదో అనుక్షణం వర్క్ చేయలేని తపంతో ఉన్న మనిషి. మరి ఈరోజు ఆయనతో పాటు ఈ సభకు రావడం, మరి ప్రవళిక్ గారు నన్ను పిలవడం, ఇది అనుకోకుండా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరితో ఈ టైం పంచుకునే టైం నాకు ఇచ్చినటువంటి ప్రవళిక్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు. సో ఇక్కడ కూర్చున్న పెద్దలు కూడా మీరు చూశారు. సుబ్బారావు గారు చెప్పారు, నేను మూటలకు పట్టుకొని వెళ్ళి కూడా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాను. నేను కూడా ఒక డాక్టర్గా అంటే 50 years బ్యాక్ నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఊళ్ళో స్కూల్ కూడా లేదు, హై స్కూల్ లేదు. మా ఊరు పెద్దలందరూ ఎంతో కష్టపడి గొడ్ల చావుని ఖాళీ చేసి మాకు అలాట్ చేశారు. అలాంటి పరిస్థితిలో కూడా డాక్టర్ని అవ్వాలి 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 అంతే. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా తిండి తిప్పలి నిద్ర ఏమి తెలియదు. ఈ కార్యక్రమంలో చిన్న వయసులోనే అమ్మాయి లేని కార్యక్రమం చిన్న విషయం కాదండి. అమ్మాయికి ఎంత యాంగ్జైటీ ఉందో, ఎంత ఆవేదన ఉందో అర్థమవుతుంది. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి మనం సంపాదించాలి ఏదో విధంగా అని ఆలోచించి అందరూ వచ్చారు. కానీ నాకున్న అనుభవంలో సంపాదించడం సులువు. ఎలాగా నేను డిగ్రీ చదువుకున్నాను, నాకే గుమ్మస్తా పోస్ట్ ఇంకోటి కావాలి, దాని కోసం చూస్తున్నా. అంటే అలా 24 ట్రై చేయడమే, ఏది అందుబాటులో ఉంటుంది.